నీచమైన మరణం. ఒక్క సేవకుడు ఇద్దరు యజమానులను సంతోషపెట్టలేదు. చాలా మంది అయిపోదాం అనుకుంటున్నామేమో. అక్కడ ఇక్కడ ఏదైనా సంఘమే కదా, ఏదైనా ప్రార్థనే కదా, ఏదైనా వాక్యమే కదా. దగ్గరగా ఉంటున్నానో, లేకపోతే నడవలేకపోతున్నానో, లేకపోతే పిలిస్తే వస్తున్నానో, ఎవరు పడితే వాళ్ళని ఆహ్వానించి వాళ్ళ ప్రార్థనలు చేయించుకుంటూ ఏదైనా ఒకటే కదా అనుకుంటున్నావేమో. నేను అంటాను, చివరికి అబ్నేరు తన జ్ఞానము చేత అబ్నేరు లాంటి వాడే ఎవరిని సంతోషపెట్టలేకపోయాడు. నీ వల్ల అవుతావా? ఇద్దరు యజమానులను, ఇద్దరు సేవకులను సంతోషపెట్టగలుగుతావా? 2 సంఘాలను సంతోషపెట్టగలుగుతావా? ఎవరు వస్తే వాళ్ళకి 50 ఇస్తున్నా, 100 ఇస్తున్నా. ప్రతి పాస్టర్ గారు నువ్వు ఇచ్చే 100, 50 తీసుకుంటారు. కానీ నేనంటాను, కష్టకాలం ముందు ఏ సేవకుడు వస్తాడు, బాధల్లో ఏ సేవకుడు వస్తాడు? నీ కోసం ఏడ్చేది ఎవరు? నీ కోసం కన్నీరు కాచేది ఎవరు? నీ కోసం రోధించేది ఎవరు? ఎవరు పడితే వాళ్ళు ఆహ్వానిస్తున్నావే, ఎవరు పడితే వాళ్ళు స్వీకరిస్తున్నావే, అందరూ యజమానులు అనుకుంటున్నావే, ఎవరైనా పాస్టర్ గారే కదా అనుకుంటున్నావే, ఎవరి చేతిలో ఏ మహాత్యం ఉందో అనుకుంటున్నావు. పైపెచ్చి ఏ పాస్టర్ గారి చేతిలో ఏ అద్భుతం దాగుంది, ఏ పాస్టర్ గారి చేతిలో ఏ మహాత్యం దాగుంది, ఏ పాస్టర్ గారి చేయి ఎలా దీవించబడతారు అనుకుంటున్నావు. ఒక్క మాట చెప్పనా, అలాగా ఇలాగా పరిగెడుతున్న విశ్వాసి, అలాగ ఇలా పరిగెడుతున్న సోదర, ఒక్కసారి ఆగు. ఇదే సంఘం నీ కోసం ప్రార్థన చేస్తేనే కదా నువ్వు అభివృద్ధిలోకి వచ్చావు. నాకు ముందు పెద్ద నీ ఇంట్లో అడుగు పెడితేనే కదా పాలు పొందినట్లుగా నీ కుటుంబం దీవించబడ్డాది. ఆ సేవకుడు యొక్క చెయ్యి ఏంటో నీకు తెలియదా? ఇప్పుడు ఏ చెయ్యి కొరకు పరిగెడుతున్నావు? ఏ సేవకుడి కొరకు పరిగెడుతున్నావు? విచ్చలవిడిగా ఆదివారం ఒక ఆదివారం ఒక గుడి, 2 ఆదివారం ఇంకో గుడి, 3 ఆదివారం ఇంకో గుడి. నీ తెలియని పనులు చేస్తున్నావా? విచ్చలవిడి బతి చేస్తున్నావా? తిరుగుతా ఉన్నావా? అక్కడ వాగ్దానం కూడికంటే అక్కడ పరిగెడుతున్నావు, ఇక్కడ ఆశీర్వాదం అంటే ఇక్కడ పరిగెడుతున్నావు, ఇక్కడ స్వస్థత అంటే ఇక్కడ పరిగెడుతున్నావు, అక్కడ ఏదో ప్రాబ్లం చెప్తారంటే అక్కడ పరిగెడుతున్నావు. ఎంత కాలము స్థిరం లేని బతి చేస్తావు. చివరికి నీ యజమానుడు ఎవరయ్యా? ఏ యజమాను సంతోష పెట్టగలుగుతా? నీ యజమానుడు ఎవరు? ఏ యజమానులు సంతోషం పెట్టే బతి నువ్వు చేయగలుగుతావు? సంతలు ఉంటాయి తెలుసా మీకు? సోమవారం ద్రాక్షారం సంత, మంగళవారం యానం సంత, బుధవారం మొగుడివారం సంత, లక్ష్మీవారం ఏలేశ్వరం సంత, శుక్రవారం కత్తిపూడి సంత. ఈనాడు బంతిపూడి అలాగైపోయింది. ఈ వారం ఇక్కడ, ఆ వారం అక్కడ, ఆదివారం ఈ గుడి, సోమవారం ఆ గుడి, మంగళవారం ఆ ప్రార్థన, ఆ బుధవారం ఈ పాస్టర్ గారు. ఓ ఇది బత్తి సంత కాదు. బత్తి సంతలు కొట్టినావేమో, బత్తి సంతలా చేస్తున్నావేమో. ఇద్దరు యజమానులకు నువ్వు ఏమాత్రం ప్రేమించలేవు. ఇద్దరు యజమానులను సంతోష పెట్టలేవు. 2 సంఘాలను సంతోష పెట్టలేవు. 2 సంఘ కాపులను సంతోష పెట్టలేవు. ఏ సంఘ కాపులు నీకు కావాలి? ఏ సంఘం నీకు కావాలి? కష్టకాలంలో నిలబడే సంఘ కాపరి కావాలా? కష్టకాలంలో నిలబడే సంఘం నీకు కావాలా? లేకపోతే సంతలాగా చూస్తావా? ఆదివారం, బుధవారం, సోమవారం, మంగళవారం అంటే సంఘం అనుకుంటున్నావా? సంత అనుకుంటున్నావా? ఇద్దరు యజమానులను సేవించి, ఇద్దరు యజమానులు ప్రేమించి, ఇద్దరు యజమానులకు ఇష్టంగా బ్రతకలే. చేసుకున్న భార్యనే సంతోష పెట్టక చెప్తున్నాం కదా. టయానికి ఇంటికి రావు, కష్టం వచ్చినా ఏమి తేవో, పైపెచ్చి అక్కడ తిరుగుతున్నావు, ఇక్కడ తిరుగుతున్నావు, మూలుగుతున్నాను, ఏడుతున్నాను, అయినా నీకు లెక్కలేదంటే ఒక భార్యనే సంతోష పెట్టక తెప్పలు పడుతున్నావే. ఇద్దరు యజమానులు కావాల్సి వచ్చిందా నీకు? భక్తి అంటే నీకు ఏమర్థమైంది? ఆత్మీయత అంటే నీకు ఏమర్థమైంది? సగం అంటే నీకు ఏమర్థమైంది? సేవకుడు అంటే ఏమర్థమైంది నీకు? ఎక్కడైనా భక్త, ఎక్కడైనా ప్రార్థన, ఎక్కడైనా విశ్వాసమా? పై దర్శనం బాగా పంచి పెడతానా? నువ్వు
స్వీట్స్ పంచిపెట్టినట్లుగా ఆ పాస్టర్ గారికి వెయ్య, ఈ పాస్టర్ గారికి వెయ్య, నాకేమో 5 కాగితాలు 10 కాగితాలు. ఏంటన్నా నీ సంగతేంటి? ఎక్కడ మునుగుతున్నావు? ఎక్కడ పరిగెడుతున్నా? దేవుడు బిడ్డ, నీకంటూ యజమానుడు లేడా? యెషయా గ్రంథకర్త ఏమంటాడో తెలుసా? 1వ అధ్యాయం 4వ వచనం చదవండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. ఎద్దు తన కామందు నెరిగెను. చదవడం మాట. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంత వాని దొడ్డి తెలుసుకొనును. గాడిద తన సొంత దొడ్డిని ఎరుగును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, ఇశ్రాయేలుకు తెలివి లేదు. నా జనులు వివేచించరు, నా ప్రజలు వివేచింపరు. ఆకాశమా భూమి ఆలకించును. నేను పిల్లలు కన్నాలు పెద్దగా చేశారు, ఎందుకు వారు నా మీద తిరగబాటు చేసిరి? ఎందుకు నీవు యజమానులు లేకుండా బ్రతుకుతున్నా? యజమానులు లేని జీవితాన్ని ఎందుకు కలిగి? ఇద్దరు యజమానులు సంతోషపెట్టగలుగుతావా? అలా ప్రయత్నించిన పేరేమయ్యాడు? చివరికి సౌలుని సంతోషపెట్టలేకపోయావయ్యా. అతని కుమారుడు ఇష్బాషేతును నువ్వు సంతోషపెట్టలేకపోయావు. చివరికి నీ శత్రువు దావీదు చేతిలో చెయ్యేసావు తప్ప అతను కూడా సంతోషపెట్టలేకపోయావు. అందుకే ప్రభు నోలారా పలికిన మాట, ఒక్క సేవకుడు ఒక్క యజమాని ప్రేమిస్తాడు. ఒకరిని ప్రేమించాను, ఒకరిని ద్వేషించాను. ఒకరిని అనుసరిస్తాడు, మరొకరిని ధృవీకరించాను. అక్కడ చలమరైపోతాను, ఇక్కడ చలమరైపోతాను. నీ వల్ల లేదు, నీ వల్ల కాదు. ఎక్కడైనా నేను చలమరైపోతానయ్యా, ఎక్కడైనా నేను కలిసిపోతానయ్యా. కష్టాలు, బాధలు, నిందలు, అవమానాలు ఉన్నప్పుడు నాకు దేవుడు 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 దేవుడు. ఆ కష్టాలన్నీ తీర్చబడిన తర్వాత, అభివృద్ధిలోకి వచ్చిన తర్వాత, దేవుడు కాస్త నేను దీవించిన తర్వాత, దేవుడు అంటే లెక్కలేదు, సేవకుడు అంటే లెక్కలేదు, మందిరం అంటే లెక్కలేదు. దేవుడా నీకు యజమాని, లేకపోతే ధనమా నీకు యజమాని? పైపెచ్చు ఎందుకు ఇలా బ్రతుకుతున్నావు అంటే నువ్వు చెప్పే సమాధానం కష్టాలండి, బాధలండి, నిందలండి, అవమానాలండి, అప్పులండి, అనారోగ్యం అండి. నేనంటాను, ఇన్ని బాధలు ఉన్నాయని దేవుడికి తెలీదా? నువ్వు మళ్ళా దేవుడికి వివరించే ప్రయత్నం చేస్తున్నావా? నీ కష్టాలు దేవుడికి తెలీదా? నీ అప్పులు దేవుడికి తెలీదా? నీ బాధలు దేవుడికి తెలీదా? నీ యొక్క అనారోగ్యం దేవుడికి తెలీదా? మళ్ళా పైపెచ్చు దేవుడికే మళ్ళా రెండోసారి చెప్తున్నావా? మోసపోబడి దేవుడు విక్రింపబడ్డామా? జ్ఞాని అనుకుంటున్నావు, వెర్రివాడు. నా జ్ఞానం చేత చలమనైపోతాను, అక్కడ చలమనైపోతాను, ఇక్కడ చలమనైపోతాను. నా తెలివితేటల చేత ఆ గొట్టు మీద కాలేస్తాను, ఈ గొట్టు మీద కాలేస్తాను, ఆ పడవ మీద కాలేస్తాను, ఈ పడవ మీద కాలేస్తాను. అక్కడ వాళ్ళ కావాలి, ఇక్కడ వేదం కావాలి. ఈ రెండు కలిసి రావు, ఎవరో ఒకరే. పవిత్రమైనటువంటి కన్యకకు ఒకే ఒక పురుషునికి ప్రదానం చేయబడుతుంది. ఆ ప్రదానం చేయబడిన వాడే ప్రభువైన యేసుక్రీస్తు. లోకము దేవుడు చేరవాలి నీ వల్ల కాదు, ఆచారాలు దేవుడు నీ వల్ల కాదు, ముహూర్తాలు దేవుడు నీ వల్ల కాదు, లోకము దేవుడు నీ వల్ల కాదు. నువ్వు భక్తి చేయలేవు, నిధిగా ప్రసిద్ధిలో నీ ఉండలేవు. ఉంటే వెచ్చగానైనా ఉండు, లేకపోతే చల్లగానైనా ఉండు. నిధి వచ్చిన బ్రతుకు అనవసరం. నిధి వచ్చిన బ్రతుకు బ్రతికావా? ప్రభువున్నాడు, నా నోట నుండి ఉమ్మి వేదల్సి ఉన్నావు. ఎంతకాలము నీ సమర్పణ పోగొట్టుకుని బ్రతుకుతావు? ఎంతకాలము నీ యొక్క ఆత్మీయతను పోగొట్టుకుని బ్రతుకుతావు? ఎంతకాలం నీ దర్శనాన్ని పోగొట్టుకుని బ్రతుకుతావు? ఏ సమర్పణతో మందిలో అడుగు పెట్టావు? ఏ దర్శనంతో మందిలో అడుగు పెట్టావు? ఏ ఉద్దేశంతో మందిలో అడుగు పెట్టావు? ప్రారంభ దినాల్లో నీకున్న స్థితి ఎటువంటిది? ఎంత పౌరుషము, ఎంత ఆసక్తి, ఎంత ఆత్మీయ అభిషేకము, ఎంత పోరాటము, ఎంతగా ఆత్మల కొరకు ప్రయాసపడే వ్యక్తివి. ఈరోజు ఏ స్థాయిలో పడిపోయావు? ఎన్నోసార్లు దేవుడు నీతోనే ఒక్కసూటిగా మాట్లాడుతూ ఉంటే నీ మనస్సాక్షిని కూడా సిరివేసేస్తున్నావే, మనస్సాక్షిగా బ్రతుకుతున్నావే. దేవుడు
లేకుండా నువ్వు చేసేది తప్పు 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 అని మనస్సాక్షి నీ మీద నిర్ధారణ చేస్తున్నా. అయ్యో నువ్వు అలా చేయకూడదు, అది మానే, అది వద్దు, ఇలా వెలకు అని దేవుడు ఎన్నో సార్లు నిన్ను గద్దిస్తూ ఉన్నా. వాళ్ళ వేయబడ్డ మనస్సాక్షిగా ఈ మనస్సాక్షి కూడా చంపి బ్రతుకుతున్నా. అబ్నేరు అనే అంతాన్ని కలిగి ఉంటావా? అబ్నేరు అనే అంతాన్ని కలిగి ఉంటావా? చివరికి ఏ రాజు అయితే మంచిదని చెప్పాడా ఆ రాజే అంటున్నాడు, నీచాతి నీచమైన మన్ను మీద అబ్నేరు. వార్తవేయబడిన మనస్సాక్షిగా బ్రతకక, మనస్సాక్షిని కూడా సిలివేసేకే ఉన్న మనస్సాక్షి కొరకైనా భక్తిగా బ్రతకాలి, నీతిగా బ్రతకాలి. ఇది నా సంఘం, ఇది నా సేవకుడు, ఇది నా ఆత్మీయ బిడ్డలు, ఇది నా రక్తం అని గర్వంగా చెప్పుకోగలిగాలి. తిమోతిని అడిగితే తిమోతి ఏమంటాడో తెలుసా? నా ఆత్మీయ యజమాని పౌలు గారు, అతడి గాక వేరొకరు నేను యజమానిగా భావించలేను. పౌలు గారిని అడిగితే పౌలు గారు ఏం చెప్తారో తెలుసా? నా నిజ కుమారుడు తిమోతి, తిమోతిని గాక వేరొకరు నా కుమారుడు కాడు. భక్తి నేర్చుకుంటున్నా. ఏ మేరకు భక్తి అర్థమవుతుంది? వాక్యం విడిచిపెడతావా? మెట్లతో పాటు తుమ్ము దులిపేసి వెళ్ళిపోతావా? ఏదో పాకిందిరే, ఏదో అంటుకుందరే, ఇలా దులిపేసుకుని వెళ్ళిపోతున్నావా? ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇద్దరు యజమానులు మీరు ప్రేమించలేరు, ఇద్దరు యజమానులు సేవించలేరు. ఆఖరణ ఒక్క మాట ప్రార్థన చేసుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, చదువుతారు అన్నమాట. కొలస్సీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం చదువుతారా? కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం ఆఖరి మాట చదవండి. 22వ శరీరమును బట్టి మీ అసమానులైన వారికి అన్ని విషయాలలో, ఎవరికి మాట్లాడరా అమ్మా? చెప్పండి, ఎవరికి చెప్పాలి? అందరూ చెప్పాలి. మాట్లాడేటండి బాబు. అమ్మా ఎవరికి చెప్పాలి? స్త్రీలారా ఒక మాట చెప్పడం బాధపడకే. నీ యజమాని ఎవరు? మాట్లాడలేదే. మాట్లాడమ్మా. నీ యజమాని ఎవరు? రానక్క నీ యజమాని ఎవరు? చూపించు. అవునా? యజమానులైన వారికి అన్ని విషయములలో మీరేమై అంటాడు? సంఘంలో యజమాని ఎవరు? ఆయన ఎలాగో ప్రధాన యాజకుడు. సంఘానికి యజమాని ఎవరు? సేవకుడు. అందుకే ప్రభు చెప్పిన మాట, ఒక్క సేవకుడు, ఒక్క యజమాని. ఇద్దరు యజమానులను చెప్పాలన్నమాట. ఇద్దరు యజమానులను ప్రేమించలేదు. ఒకరిని ద్వేషించాను, ఒకరిని ప్రేమించాను. జ్ఞానం ఉంది కదా, తెలివితేట ఉంది కదా, ఆలోచన ఉంది కదా, ఎలాగైనా చదవని అయిపోతాను కదా అనుకున్నాడు. ఎవరు? అబ్నేరు. చివరికి మీ అన్నయ్య సౌలుని సంతోష పెట్టలేకపోయావు, అన్నయ్య కుమారుడు ఇష్మాషేతుని సంతోష పెట్టలేకపోయావు. చివరికి నీ శత్రువు దావీదుతో చేయగలిపోవు తప్ప దావీదును కూడా నీవు సంతోష పెట్టలేకపోయావు. చివరికి దావీదు చేత మాట అనిపించుకున్నావు. నీచుడు కూడా చచ్చినట్లే. ఎవరు సంతోష పెట్టారు? లేరు. అందుకే ఎలాగోలా బ్రతికేద్దాం అనుకోవద్దు. అమ్మా అలా బ్రతికేసే చాలా మంది ఉన్నాయి. తల పైకి
అందరూ ఇది ఆకలి మాట, ఎలాగైనా బ్రతికేద్దాం అనుకుని బ్రతలేరా? మీరు మాట్లాడలేదు మీరు చెప్పాలి. లేట్ ఇలాగేంతో రూపాయినా బ్రతకడం ఎలాగైనా బ్రతకవచ్చు, నీతిగా బ్రతకాలి. యజమాని సంతోషపెట్టేటట్లు బ్రతకాలి. ఎవరిని చెప్పాలి? ఎవరిని? మీరు ఎవరు వస్తున్నారు? మీకు యజమానులు ఎవరు? తండ్రులు, తల్లిదండ్రులు. నేను యజమాని ఎవరు? తల్లిదండ్రులు. ఇంకా పిల్లవే నాకు తెలుసు. చెప్పండి, మీ యజమాని ఎవరు? తల్లిదండ్రులేనా? వాళ్ళు ఏడిస్తే నీకు క్షేమ, వాళ్ళు సంతోషపడితే నీకు క్షేమ. నాకు మాట రావాలి. ఎవరు సంతోషపెట్టారు? తల్లిదండ్రులు. మరి ఎందుకు ఏడిపించున్నావు? అన్నం మానేసి ఏడిపిస్తావా? ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతానని ఏడిపిస్తావా? నేను ఇలాగే ఉంటాను అని ఏడిపిస్తావా? ఆదివారం కదరా, పెద్దలు అక్కడే లేరా, అది కూడా నీకు శాపమేనా? ఆ మచ్చ కదా అలా తొలుతున్నావు, ఎలాగొకటి ఎలాగొకటి. నువ్వు లేసే బ్యాచ్ కాదు, ఉతక మీద తలుపు తిరిగిన రీతిగా మచ్చ మీద అలా కాలేస్తున్నావు, ఇలా కాలేస్తున్నావు. ఆదివారం అమ్మ తలస్నానం చేయి, వైట్ డ్రెస్ వేసుకో, అసలు మగోడు కాదు, నడు 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 తొయ్యిస్తున్నాడు లేకట్లేదు. నువ్వు తల్లిదండ్రులను దుఃఖపరుస్తున్నావా? వాళ్ళు చెప్పేది ఎవరి కొరకే? మాట రావాలి. ఎవరి కొరకే? మన క్షేమం. చెప్పాలి ఎవరి కొరకే? మాట్లాడాలి ఎవరి కొరకు? నీ కొరకే. నువ్వు ఎవరిని సంతోషపెట్టాలో తెలుసా? తల్లిదండ్రులు సంతోషపెట్టాలి. అప్పుడు బైబిల్లో ఉంది, దేశంలో మీరు దీర్ఘాయుష్మంతులు. అంటే నీ ఆయుష్ ఎవరి చేతిలో ఉంది? తల్లిదండ్రుల దగ్గర. చెప్ప, నీ ఆయుష్ ఎవరి చేతిలో ఉంది? నీ చేతిలోనే. నువ్వు లోబడ్డావా, ఏం పొందుకుంటావు? దీర్ఘాయుష్ పొందుకుంటా. మధ్యలో వస్తాడు పిచ్చోడు, నాట్లా హాయ్, నువ్వేం చేస్తావు? ఇంతకాలం పెంచి పెంచి నీ క్షేమం కొరకు బ్రతికి నువ్వే నా ప్రాణంరా అన్న తల్లితో విడిచిపెట్టి హాయ్, వీడు ముక్కుమో వీడికి పగలేసరికే కనబడ్డాడు. వీడికి దగ్గరికి వెళ్ళి ఓటేస్తాను. మా తల్లిదండ్రులు నీకు కాదు, అలా కాదు, ఇలా కాదు, బాగున్నావా, ఏం చేస్తావు, తిన్నావా, ఎప్పుడైనా నీ అమ్మ తిన్నావని అన్నావా? ఇడికి 10 సార్లు మెసేజ్ పెడతావు, అదేమో టింగ్ 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 అవుతుంది. తిన్నావా గిల్చుకుంటే బాబు, ఎప్పుడైనా మీ నాన్న అడిగావా తిన్నావా? ఇప్పుడు ఎవరు సంతోష పెట్టాలి? పగలే కనబడి నీళ్ళ మాట్లాడరే, చెప్పరే, అమ్మలు చెప్ప. పగలే కనబడ్డాడు, వీడి ఫ్యాట్ కూడా వాళ్ళు కన్నారు, వీడు చుట్టేమో ఎక్కడో చూడు కోడి పుంజు జుట్టులాగా పరిగెడుతున్నటువంటి కోడి పుంజు పందెరిగెత్తుల జుట్టులా ఉంటుంది. వీడికి హాయ్ బాయ్ టాటా, తిన్నావా, ఉన్నావా, బాయ్, జాగ్రత్తగా ఉండి. ఇదా తల్లిదండ్రులు నీకు ఎలా కనబడుతున్నారో తెలుసా? సొత్తులుగా కనబడుతున్నాయి. ఎలా కనబడుతున్నాయి? మాట్లాడండి, మీరు ఎలా కనబడుతున్నాయి? అందుకే పిల్లలు ఎవరిని సంతోష పెట్టాలి? ఈగా ఎవరు సంతోష పెట్టాలి? చెప్పాలి. తల్లిదండ్రులే ఇక మాని అన్నప్పుడు నువ్వు ఏం చేయాలి? నా తల్లిదండ్రుల సంతోషమే నా సంతోషం. నా తల్లిదండ్రులు కాదు అని నేను ఒక్కడికి వేరు చెప్పాలడికి. ఎవరికి? 4 కన్నాలతో తిరుగుతున్న ఫ్యాక్టరీకి చెప్పాను. మా అమ్మ సహకారం లేకుండా, మా నాన్న సపోర్ట్ లేకుండా ఒక్కడికైనా చెప్తావు నువ్వు? చెప్పవు. ఎవరు సంతోషపెట్టాలి? తల్లిదండ్రులు. చెప్పరే. ఏదో నన్ను కొట్టేటట్టు చూస్తున్నారే. చెప్పాలి, ఎవరు సంతోషపెట్టాలి? యజమానులను సంతోషపెట్టాలి. ఒకవేళ అలా కాదా, నువ్వు ఎవరిని సంతోషపెట్టలేవు. అప్పుడు ఎరువు వచ్చేవారికి మనంత
ఎట్లా ఉంటుందా తెలియదు. మోకరిందాం, మోకాలు మీద నిలబడదాం.